గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక చాలా బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటో తెలుసా? ఇప్పుడు మనం ఆగ్రోమెక్ సనత్ నగర్ హైదరాబాద్లో ఉన్నాం అనమాట. మొత్తం ఇక్కడ అంతా చూస్తే మన ఇంట్లోకి కావాల్సిన డెకరేషన్కి ఏ ఐటమ్స్ కావాలి అవన్నీ ఉంటాయి. అంటే ఎవరైనా కొత్తగా హౌస్ కట్టుకుంటే మనం ఏమైనా ఇంటి డెకరేషన్కి ఏమైనా ఐటమ్స్ కావాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది 5th ఫ్లోర్. కింద అన్నీ కూడా స్టీల్ సామాన్లు అవన్నీ ఉంటాయి. మొత్తం దేవుడికి సామాన్లు కావాల్సినవి అవన్నీ A to Z ఇక్కడే దొరుకుతాయి అనమాట. మొత్తం ఇక్కడ 5 బిల్డింగ్స్ అనుకుంటే 5 బ్లాక్స్ ఉంటాయి. ఇదేంటంటే మీకు చూపిస్తాను ఇప్పుడు. బ్లాక్ 1 అనుకుంటా. ఆ 5th ఫ్లోర్లో ఉంది. ఆ 5th ఫ్లోర్ మొత్తం ఇక్కడ ఏంటంటే అసలు రియల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి అన్నీ కూడా. మొత్తం రియల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి. ఇక్కడ చూస్తే మొత్తం మన ఇంటికి కావాల్సిన అందమైన డెకరేషన్ ఐటమ్స్ ఏంటి, డెకరేటివ్ ఫ్లవర్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా అంటే చాలా వెరైటీగా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా విజిట్ చేయాలి అనుకుంటే పిల్లల్ని సరదాగా బయటకు తీసుకెళ్ళాలి అనుకున్నా ఇక్కడ తీసుకొచ్చి చూపించవచ్చు. అండ్ కాకపోతే కాస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఒకసారి విజిట్ చేద్దాము అంటే ఎప్పుడైనా ఓన్ హౌస్ బిల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా అది పర్మనెంట్గా ఉండాలి అనుకుంటే చిన్నవి అంటే వేస్ట్గా చేసుకోకుండా ఇలాంటి ఒక ఐటెం తీసుకుని పెట్టుకున్నా సరిపోతుంది. అవి ఆర్టిఫిషియల్ కన్నా రియల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి చూడడానికి కూడా. మనం పట్టి చూస్తేనే కానీ అవేం కనిపించవు అనమాట. ఇంక చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా వెరైటీగా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ముందుగా మీరు చూస్తుంది ఏంటంటే డెకరేటివ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూడడానికి నిజమైన ఫ్లవర్స్ లానే ఉన్నాయి కదా, కానీ వీటికి నీళ్లు పోయాల్సిన అవసరం అస్సలు లేదనమాట. కానీ ఒక్కొక్కసారి పూజ గదిలో పెట్టుకోవచ్చు. మనం ఏదైనా ఫంక్షన్స్ అయితే డెకరేషన్ చేసుకోవచ్చు. బయట రెంట్కి తీసుకొస్తారు ఫంక్షన్స్ అయితే, అవసరం లేదు. ఇలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. లివింగ్ రూమ్లో ఫ్లవర్ వాజెస్లో కూడా పెట్టుకుంటే మొత్తం ఇంటి లుక్ మొత్తం మారిపోతుంది అనమాట. బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఎవరికైనా ఆఫీస్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఆఫీస్లో కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా చూసినా కూడా చాలా బాగున్నాయని కూడా అంటారు. ఎందుకంటే ఇవి అన్నీ కూడా నేనే చాలాసార్లు అది చూసి ఇవి నిజంగా ప్లాస్టిక్ రియల్ ఫ్లవర్సా అని కన్ఫ్యూజ్ అయ్యానమాట. ఇంకా మా వాడు చూసారా, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడైతే. ఇక్కడ ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆర్కిడ్ డిజైన్స్వి, లిల్లీ టైప్ ఫ్లవర్స్, గ్రీన్ లీవ్స్తో కాంబినేషన్లో ఉన్న సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా సాఫ్ట్ కలర్స్తో ఎలిగెంట్గా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే అన్ని రకాల వాళ్ళకి కూడా నచ్చుతాయి ఇవి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కోసం చెప్పాలంటే బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది రియల్ ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇంట్లో ఉండరు కదా, ఇంట్లో ఉండకుండా ఎక్కువ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం రియల్ ఫ్లవర్స్ తీసుకుని ప్లాంట్స్ అవన్నీ తెచ్చుకొని మనము వాటికి వాటర్ పోయాలి అయ్యో ఇలాగానే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. టెర్రస్కి కానీ లేదా ఇంటి కార్నర్లకు కానీ చాలా మంచి లుక్ ఇస్తాయి అన్నమాట. నిజమైన మొక్కల్లో ఫీల్ ఇచ్చినా కూడా నీరు పోయాల్సిన టెన్షన్ అస్సలు లేదు. ఇంకా వీటిని చాలా ఈజీగా మెయింటైన్ కూడా చేయొచ్చు. కాకపోతే చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే అసలు ఎక్కువ రోజులు ఉంటాయా అని. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మంచి క్వాలిటీ మెటీరియల్తో తయారు చేసిన కావడంతో సరిగ్గా వాడితే చాలా కాలం బాగానే వస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. మరి కానీ కాస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. మెటీరియల్ చూస్తే తెలుస్తుంది కదా, క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తున్నారు. ఉండొచ్చు మేబీ. ఇంటికి డెకరేషన్ ఐటమ్స్లో వాల్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మనం ఏదైనా వాల్కి డెకరేటివ్ చేసుకోవాలన్న ఆ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. ఫ్లవర్ వాజెస్ కూడా ఉన్నాయి, చిన్న డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో అన్నీ చూస్తున్నారు కదా, అన్నీ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇది ఆగ్రోమెక్ సనత్ నగర్లో ఉంటుంది అనమాట, 5th ఫ్లోర్లో. మన ఇంటిని చాలా సింపుల్గా అందంగా డెకరేట్ చేసుకునే వాళ్ళకి, ఫంక్షన్స్ లేదా మ్యారేజ్ డెకరేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఇవన్నీ. కానీ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం కొంచెం క్వాలిటీకి తగ్గట్టుగానే కొంచెం హై రేంజే ఉంది. కానీ బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్స్ ఏమన్నా ఇస్తారేమో అంటే ఇక్కడ ఆగ్రోమెక్లో అలాంటిది మనం ఎన్ని తీసుకొని ఇవన్నీ డిస్కౌంట్స్ ఏమి ఉండవు. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది కదా అసలు ఎంత మంచి ప్లేస్ అనేది. ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట ఇక్కడ విజిట్ చేస్తే. మనకి కూడా చూడడానికి కూడా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. అన్నీ కూడా అంటే రియల్ టైంలానే ఉండి ఫ్లవర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, తెలుస్తుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అవి ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి.
నేను వాటికి రిప్లై ఇస్తాను అనమాట. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలో ఒక్కసారి కింద కామెంట్లో చెప్పండి, అవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.